సేమ్ యాడ్ ఆల్మోస్ట్ అన్ని పేపర్లో వేసేసారు. రైట్. పీఓకే విదేశీ భూభాగం, దీనిపై మాకు పెత్తనం లేదు, ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపిన పాక్ ప్రభుత్వం. మొగోడు అధికారంలో ఉంటే ఇట్లాంటి స్టేట్మెంట్లే కనిపిస్తాయి. మొగోడు అధికారంలో ఉంటే పాకిస్తాను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు పీఓకేని. పీఓకే మాది కాదు, అది విదేశీ భూభాగం అని నిన్న ఇస్లామాబాద్ హైకోర్టులో చెప్పిందట పాకిస్తాన్ ప్రభుత్వం. పీఓకేపై తమకు పెత్తనం లేదని, అది విదేశీ భూభాగమని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓ కేసు విషయంలో ఇస్లామాబాద్ హైకోర్టు పై విధంగా సమాధానం ఇచ్చిందంటూ చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా మీకు గుర్తున్నదా, మన ఛానల్లో మనం పీఓకే గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో నిజంగా చాతనైనోడు రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తే వచ్చేటువంటి సమాధానాలు ఇట్లే ఉంటాయి. నిన్న 1,00,000 కిలోల బంగారం ఇండియాకు వచ్చింది అనేటువంటి మాట చూసినాం కదా. 1991లో మన్మోహన్ సింగ్ తాకట్టు పెట్టిండు. 1991 కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. అప్పటికి మన్మోహన్ సింగ్ ఇంకా అధికారంలో లేడు. కానీ 1991లో ఏదైతే తాకట్టు పెట్టిరో దాన్ని ఇడిపించి మళ్ళీ కొత్తది కొని పట్టుకొచ్చారు ఇండియాకి. పీఓకే కూడా రేపో మాపో ఈసారి మూడోసారి ఇండియా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే పీఓకేని తీసుకొచ్చి అఫీషియల్గా ఇండియాలో కలిపేసి కాశ్మీర్ మ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇంకో 10 నుంచి 12 ఏళ్ళు కనుక ఎన్డీఏ ప్రభుత్వం స్పెసిఫిక్గా మోడీ యోగి లాంటి వాళ్ళు అధికారంలో ఉంటే గుర్తుపెట్టుకొని అఖండ భారత్ మ్యాప్ అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ దాకా, అటుపక్క పోతే మన నేపాల్ గీపాల్ పక్కన ఉన్నటువంటి భూటాన్ గీటాన్ అన్ని ఇండియాలో కల్పిస్తారు, పాకిస్తాన్తో సహా, బంగ్లాదేశ్తో సహా.